వెల్కమ్ టు శ్రీగిజ. అజ్ఞుడు అంటే అజ్ఞాని, బొత్తిగా జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియలేనివాడు. అజ్ఞుడు, అల్పజ్ఞుడు, విజ్ఞుడు, ఈ ముగ్గురు గురించి తెలుసుకుందాం. అజ్ఞుడు అంటే అజ్ఞాని అని, బొత్తిగా జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియనివాడు అన్నమాట. ఇహలోకమే స్వర్గమని భావించి శారీరక వాంఛల తృప్తి కోసం సర్వశక్తియుక్తులను ప్రయోగిస్తూ ఒకంత సుఖాన్ని మరికొండంత దుఃఖాన్ని అనుభవించేవాడే అజ్ఞుడు. అల్పజ్ఞుడు అంటే అల్పజ్ఞాని, పరలోకాలున్నాయని తెలుసుకున్నా గ్రహించిన ఇహలోక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువలను ఎంతమాత్రం ఇవ్వకుండా సుఖదుఖాలను విభిన్న మోతాదుల్లో పగలు రాత్రిలాగా అనుభవించేవాడే అల్పజ్ఞుడు. విజ్ఞుడు అంటే విజ్ఞాని, ఆధ్యాత్మికోన్నతికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇహలోక విషయాలను తగినంత మాత్రమే విలువనిచ్చేవాడు. విజ్ఞుడే దుఃఖరహితమైన అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని సర్వదా అనుభవిస్తూ ఉంటాడు. విజ్ఞులుగా అవడం మనందరి లక్ష్యం. యాచించడం అంటే ఆత్మజ్ఞానాన్ని యాచించడం అన్నమాట. ఆచార్యుడు అన్నవాడు మొదట అనేక గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని సేకరించి సాధన ద్వారా దాన్ని తన స్వానుభవంగా మార్చి తరువాత అదే విధమైన ఆత్మాభ్యాసాన్ని ఇతరుల చేత కూడా ఆచరింపచేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడూ ఆచార్యుడు కావాలి. ఆచార్యుడు కావడానికి ప్రయత్నం చేయాలి. ఆచార్యుడిగా అయ్యేంత వరకు మనం తిరిగి రావాల్సిందే, తిరిగి పుట్టాల్సిందే. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.